అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మన కిచెన్లో మనం చేయబోయేది వెజ్ కర్రీ. కానీ ఇది రుచిలో కానీ మనం చూడ్డానికి కానీ నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదండి. అచ్చం మనము చికెన్ మటన్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పైగా ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికి అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చండి. వీటిని కొన్ని ప్రాంతాల వాళ్ళైతే మిల్ మేకర్ అంటారు, కొందరు సోయా చంక్స్ అంటారండి. మనం ఎలా పిలుచుకున్నా కూడా ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఈ ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా 1 కప్పు సోయా చంక్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ని పెట్టుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్న టైంలో కొద్దిగా సాల్ట్, అలాగే మనం తీసుకున్న సోయా చంక్స్ వేసి ఒక ఉడికే వరకు ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి, కొద్దిగా ఉడికిస్తే చాలు. ఇలా ఉడికించుకున్న వీటిని పక్కకు తీసుకోవాలి. పక్కన గిన్నెలోకి తీసి ఇందులో చల్లని నీళ్లు పోసి ఈ వాటర్ అంతా పిండేసుకోవాలి. ఈ వాటర్ అంతా పిండి పక్కన మరో గిన్నెలో పెట్టండి. ఇలా చేయటం వల్ల మనకు ఈ సోయా చంక్స్ అనేది కర్రీ బాగుంటుంది, స్మెల్ రాకుండా బాగుంటుందండి, ఆ సోయా వాసన లేకుండా. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి వీటంతటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా ఒకసారి మిక్స్ చేశాక మనం ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా వేసి బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి పక్కన ఉంచండి. ఇవి మ్యారినేషన్ అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 5-6 పూల్ మక్నాని వేసుకోవాలి. పూల్ మక్నా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే 6-7 జీడిపప్పుల్ని కూడా వేసి వేపుకోవాలి. జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ఆయిల్లో 10-15 వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేపుకోవాలి. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత 1 ఇంచ్ అల్లంని కూడా వేసి వేపుకోవాలి. అల్లం కొంచెం వేగనివ్వాలి. అల్లం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 4-5 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ షాజీరా వేసి వేపుకోవాలి. షాజీరా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వీటన్నింటిని కూడా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాలను కూడా వేసి వేపుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ని వేసి ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేపుకోవాలి. మనం మామూలుగా అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా కాకపోతే మరి అంత ఆయిల్ అనుకుంటే మాత్రం ఇలా కొద్దిగా ఆయిల్లో ఈ ఉల్లిపాయ అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కన ఉంచండి, ఇవంతా చల్లారే వరకు. ఇప్పుడు అదే ప్యాన్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా ఉన్నాయి కదండి, ఈ సోయా చంక్స్ని వేసి వేగనివ్వాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఈ మిల్ మేకర్ వేగేలోపు ఇందుకు కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం రండి. మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద టొమాటోని చిన్నగా ముక్కలు కట్ చేసి వేయండి. అలాగే గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఉల్లి, వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. అలాగే 3-4 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. ఈ సోయా చంక్స్ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేనైతే నార్మల్ ప్యాన్ పెట్టా కాబట్టి అడుగు పట్టేస్తుందండి. అదే మీరు నాన్ స్టిక్లో చేశారంటే ఇలా ప్యాన్కి అంటుకోకుండా బాగా వస్తుంది. మరోవైపు మసాలాను వేయించుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1 యాలుక వేసి వేపుకోవాలి.
అలాగే కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా అయ్యాక మనం వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలాని వేసి వేపుకోవాలి. మసాలాని మరీ ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదండి, మనం ఆల్రెడీ అన్నీ వేయించినవే కాబట్టి మసాలాని 2-3 నిమిషాల పాటు వేయించి మన గ్రేవీకి తగినంతగా వాటర్ని పోసుకొని మరగనివ్వాలి. గ్రేవీ బాగా మరుగుతున్న టైంలో పక్కన మనం వేయించుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, వాటిని వేసి మూత మూసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర, అలాగే సగం చెక్క నిమ్మరసం పిండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.